అతి ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. ఇది గత 6 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈరోజు 7వ రోజు గరుడ వాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గరుడ వాహన కార్యక్రమం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ గరుడ వాహన కార్యక్రమం ఏంటంటే 12 గంటల నుంచి నైట్ 12 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు స్వామివారు మాచిలపట్నంలో పురవీధుల్లోనే తిరిగి అందరికీ భక్తులందరికీ దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో గరుడ వాహనం మీద తిరగడం వల్ల దీని స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఇప్పుడు మన ప్రధాన అర్చకులైన రాజగోపాలాచార్యులు కూడా అడిగి తెలుసుకున్నారు. जय चन्नकेशव श्री लक्ष्मी नारसिंहाय नमः. प्रिय भगवद्बांधुవులారా, మన మాచర్ల పట్టణంలో వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో చైత్రశుద్ధ పౌర్ణమి అనగా 10వ తారీఖు నుంచి ఈ నెల 25వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు వైష్ణవ సాంప్రదాయంగా జరపబడుతున్నాం. మరి ఇక్కడ ఆలయ అర్చకులు రాజగోపాలాచార్యుల గారి ఆధ్వర్యంలో మరి మొదటి రోజు అంకురార్పణ, 2వ రోజు ధ్వజారోహణ, 3వ రోజు కళ్యాణోత్సవం, 4వ రోజు హనుమంత వాహనం, 5వ రోజు శేషవాహనం, ఈరోజు గరుడ వాహనం. ఏంటయ్యా గరుడ వాహనం ప్రత్యేకత అంటే స్వామివారి ఉత్సవమూర్తుల్ని గరుడ వాహనం మీద వేయించేసి గ్రామ ప్రదక్షిణ చేస్తారు. మరి చెన్నకేశ్వర స్వామి అంటేనే కొలువు తీరినటువంటి మన మాచర్ల పట్టణంలో దేశాల నుంచి కానీ చుట్టుపక్కల వారు కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకొని స్వామికి మొక్కు చెల్లిస్తారు. మరి ఈ చెన్నకేశ్వర బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు నవాన్నికంగా చక్కగా కూడా జరపబడతాయి. ఇలాంటి మరి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగాను నిర్విఘ్నంగాను కొనసాగుతున్నాయి. మరి అర్చక స్వాములు చక్కగా కూడా ప్రతిరోజు సేవాకాలము, మరి యాగశాల హోమ కార్యక్రమాలు, మరి అక్కడ స్వామివారిని రేకుల కింద వేయించేయటము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు. ఈరోజు గరుడ వాహనం, రేపు ఉదయం రథ కలశం పూజా కార్యక్రమం, ఊరేగింపు జరుగుతుంది. మరి రేపు రాత్రికి పొన్నవాహనం, మరి పొన్నవాహనం మీద చెన్నకేశ్వర స్వామి, అదేవిధంగా సూర్యవాహనం మీద అమ్మవారిని కూర్చోబెట్టి చక్కగా కూడా పూలతో అలంకరించి రంగులైట్లు వేసి మంగళవాద్యాలతో ఊరేగిస్తారు. అలాంటి చెన్నకేశ్వర స్వామి కోరిన వారి కోరిన వరాలు ఇస్తాడు శ్రీమన్నారాయణుడు చెన్నకేశ్వర స్వామి. చెన్నకేశ్వర స్వామి అంటేనే విష్ణుమూర్తి. అలాంటి చెన్నకేశ్వర స్వామి మహిమానిత మన మాచర్ల పట్టణంలో అలాంటి బ్రహ్మనాయుడు స్థాపించిన ఈ దేవాలయం, గర్భాలయం, అంతరాళిక ముఖమండపం, ఇలా స్వామివారి 4 స్తంభాలు, భారతం, భాగవతం, రామాయణ, దశావతారం, ఇవన్నీ కూడా స్వామివారి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు కూడా చక్కగా గజమాలలతోని మరి అన్ని రంగుల పూలతోని స్వామిని అలంకరించడం జరుగుతుంది. ఉదయం హోమ కార్యక్రమాలు, సాయంత్రం హోమ కార్యక్రమాలు, గ్రామంలో బలిహరణ, ఉదయము సాయంత్రం బలిహరణ, మరి ఉదయం స్వామివారి ఊరేగింపు, రాత్రి ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి భక్తుల సేవాకాలంలో జరుగుతున్నాయి. కాబట్టి ఉత్సవాలు 9 రోజుల పాటు, కమ్మగా 16 రోజుల పాటు చక్రస్థానం, మరి స్వామివారి గర్భాలయంలో దీపోత్సవం, అలాంటి పూజా కార్యక్రమం నిర్వహణ జరుగుతున్నాయి. మరి అదేవిధంగా స్వామివారికి సన్నిధిలో స్వామివారి ఆరాధనలో అర్చక స్వాములందరూ కూడా పాల్గొని అలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు కొనసాగిస్తూ ఉదయాన్నే స్వామివారి దేవస్థానం తీర్థకొట్టి పంచపాత్ర శుద్ధి, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. మాకు అర్చకులు కూడా అందరూ సహకారం బాగుంది. అదేవిధంగా కార్యనిర్వహణాధికారి, అదేవిధంగా దేవస్థానం ట్రస్టు బోర్డు, మరి వీరందరూ కూడా సహకారంతో ఈ స్వామివారి ఉత్సవాలు జరుగుతూ ఉత్సవాలు గమనీయంగా సాగుతున్నాయి. అలాంటి ఉత్సవాలలో ఈరోజు గరుడ వాహనం
గరుక్కుమంతుడు స్వామి ఊరేగింపుతోని గ్రామంలో తిరువీధుల్లో బయలుదేరుతారు. అదేవిధంగా రాత్రి 12 గంటలకు ఈరోజు స్వామివారు బయలుదేరుతారు. తిరిగి 4 గంటలకు ఆలయం వద్దకు వస్తుందన్నమాట. ఇలాంటి ఉత్సవాలు చక్కగా కూడా మన మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి చెన్నకేశవ దేవస్థానంలో చక్కగా జరుగుతున్నాయి. మరి ఈ ఉత్సవాలలో అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కోరికలు తీర్చుకుంటూ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలందరూ భగవంతుడు అనుకుని అందరికీ కావాలి. అలాంటి చెన్నకేశవ స్వామిని అందరూ కాపాడాలి, వాళ్ళ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నాం. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. ఆలయ అర్చకులు కొండవీటి రాజగోపాలాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ప్రతిరోజు కూడా స్వామి సేవలోనే పాల్గొంటూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. జై శ్రీమన్. పంపించడానికి ఏదైనా నేను అని చూసుకునే వాళ్ళు ఉండాలి. నేను మా పిల్లలు జై శ్రీమన్నారాయణ. జై చెన్నకేశవ. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి నమః. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారికి నవార్ణిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి. ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ముందుగా అంకురార్పణ, రెండో రోజు ధ్వజారోహణ, మూడో రోజు స్వామివారి యొక్క తిరుకల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. తర్వాత మరుసటి రోజున స్వామివారికి హనుమత్ వాహనం, తర్వాత శేషవాహనం. ఈరోజు విశేషంగా స్వామివారికి గరుడ వాహనం, స్వామివారికి ప్రత్యేకంగా ఈరోజు గరుడ వాహనం. స్వామివారు వారంలో అందరూ కూడా భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. అలాగే రేపు స్వామివారికి రవి కొండ వాహనం జరపబడుతుంది. కొండ వాహనం ఈ యొక్క మాచర్ల పట్టణంలో చాలా విశేషమైనటువంటి వాహనం కొండ వాహనం జరుగుతుంది. తర్వాత రథోత్సవం అత్యంత వైభవంగా స్వామివారి యొక్క రథోత్సవం జరపబడుతున్నది. ఈరోజు గరుడ సేవ సందర్భంగా స్వామివారికి అత్యంత వైభవంగా స్వామివారు అలంకరణలో దర్శనమిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని ఆ ద్వారంలో దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పొంది మోక్షాన్ని పొందాలని స్వామివారి తరపున జై శ్రీమన్నారాయణ.
ఇదే రండి ఇక్కడ మాట్లాడదు అక్కడ అడ్డం ఎందుకు అడ్డం మాట్లాడేది ఏం కాదు. యూట్యూబ్ ఆన్ చేయి.